ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను ఎప్పుడూ చూడలేదు, ఈరోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం. ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్లో ఉన్నాయి, ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తల పెండింగ్ బిల్లుల మీద డీటెయిల్గా డిస్కస్ చేసి మంత్రులు ఇమీడియట్గా దీని మీద అందరితో మాట్లాడి ఎవరెవరికి బాకీయో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. కార్యకర్తల మీద అక్రమంగా పేర్చినటువంటి కేసులన్నింటి మీద కూడా పొలిట్ బ్యూరో డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఊచ కోత కోసారు బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు. డాక్టర్ సుధాకర్, వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు, చంద్రయ్య, ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోసి చంపేశారు. ఈ రోజుకి అతి లేదు గతి లేదు. చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా 5 సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం, అంతర్వేదిలో రథం కాల్చడం, దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి. మళ్ళీ 5 సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం. అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు ఎవరినీ వదలలేదు. ఉద్యోగుల మీద కేసులు పెట్టారు, ఉపాధ్యాయుల మీద పెట్టారు, మీ పాత్రికేయ మీద పెట్టారు. వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు, ఉద్యోగులపైన పెట్టిన కేసులు, విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని, కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పొలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ ప్రధానంగా సభ్యత్వం యువనేత శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో సుమారుగా 1.2 లక్షలు దాటి 2 రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకున్నందుకు పొలిట్ బ్యూరో లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశాం. ఈరోజు సభ్యత్వాలు పూర్తయ్యాయి. సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పాం. సంస్థాగతంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యవస్థ కుటుంబ సాధికార వ్యవస్థ. ప్రతి 60 మందికి ఒక వ్యక్తిని నియమించాలని, ఆ వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా అందులో ఉండాలి, ప్రతి నాయకుడు అందులో ఉండాలి, మంత్రి ఉండాలి. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ పార్టీలో రేపు భవిష్యత్తులో పదవులు కావాలన్నా, భవిష్యత్తులో పొజిషన్స్ కావాలన్నా తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలి. రేపు ఏర్పాటు చేయబడినటువంటి సాధికార కుటుంబ సాధికార సారథి కార్యక్రమంలో ఒక సభ్యుడిగా ఉంటే తప్ప దేనికి అర్హత లేదని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. రేపు 6వ తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి సంస్థాగత ఎన్నికలన్నీ కూడా ఈరోజు క్యూబ్స్ ఉన్నాయి. క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, కార్పొరేషన్లో డివిజన్ కమిటీలు, మున్సిపల్లో వార్డు కమిటీలు, ఇవన్నీ నియోజకవర్గ సమన్వయ కమిటీలు, పార్లమెంటు కమిటీలు, ఇవన్నీ కూడా రేపు మహానాడు నాటికి
కుటుంబ సాధికార సారథ నుంచి పార్లమెంట్ అధ్యక్షుడి వరకు పార్లమెంట్ కమిటీలన్నీ పూర్తి చేసి మహానాడుకి ప్రిపేర్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. మహానాడు కూడా వినూత్నంగా ఏదో 5 రోజుల ముందు 10 రోజుల ముందు ప్లేస్ సెలెక్ట్ చేయడానికి అవస్థలు పడేవాళ్ళు, ఏర్పాట్లు చేయడానికి కష్టపడేవాళ్ళం. ఇక నుంచి అలగలేదు, 6 మాసాల ముందే నిర్ణయం చేయాలని. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహానాడులు నడిపాం. అటు తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, ప్రకాశం కానీ అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈరోజు గ్రీవెన్సెస్ ప్రతిరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా, ప్రతి ఒక్కరికి పార్టీ ఆఫీస్కి వచ్చి వారికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా, ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం తప్పనిసరిగా నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలు జిల్లా ఆఫీసర్స్కి, పార్టీ ఆఫీస్కి, ఇన్ఛార్జ్ మంత్రులకి ఇచ్చి ఎక్కడ ఒక్కడ పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి జాతీయ పార్టీ ఆఫీసులో కూడా ప్రతి శనివారమే గ్రీవెన్స్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు గ్రీవెన్స్ వల్ల పార్టీ వ్యవహారం జరగడం లేదు. కనీసం పార్టీలో మనం డీటెయిల్గా చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు వచ్చిన వాళ్ళవి గ్రీవెన్స్ తీసుకున్నా సరే మంత్రులు హాజరయ్యి ప్రతి శనివారం గ్రీవెన్స్లో ఉండి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జ్ మంత్రి తూతూ మంత్రంగా కాకుండా ప్రతిసారి వెళ్ళి 2 రోజులు ఉండాలి. మొదటి రోజు తప్పనిసరిగా ఆ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెట్టాలి. అదే రోజు సాయంత్రం 3 పార్టీలతో కలిసి సమన్వయ సమావేశం పెట్టాలి. ఆ రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు DDR సమావేశం పెట్టి మొదటి రోజు కార్యకర్తలు చెప్పిన సమస్యలు, నాయకులు చెప్పిన సమస్యలు DDRస్లో చర్చించి పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే 80 కార్పొరేషన్లు వేసాం. 48,000 సాగునీటి సంఘాలు వేసాం. జూన్లోగా మిగతా ఏవైతే PACSలు కానీ, ఏవైతే మార్కెట్ కమిటీలు కానీ, ఏవైతే DCCBలు కానీ, DCMSలు కానీ, ఇవన్నీ మిగిలినటువంటి కార్పొరేషన్లు కూడా రేపు జూన్ నాటికి అన్నీ కూడా పూర్తి చేయాలని నిర్ణయం చేశాం. పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఏం పని చేస్తున్నారు, పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారని ఎప్పటికప్పుడు కూడా చర్చించమని, పరిశీలించమని కూడా నిర్ణయం తీశాం. ఈరోజు అగ్రిగోల్డ్ చాలామంది ఈవేళ టీవీల్లో చూస్తారు, వాళ్ళకు కూడా శుభవార్త. తొందరగా అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో భూములన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఆ భూములు ప్రభుత్వం అమ్మడం కంటే వాళ్ళకే డైరెక్ట్గా ఎంత బాకీ ఉందో అంత ల్యాండ్ ఇస్తే బాగుంటుందేమని ఆ చర్చ కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో జరిగింది. మళ్ళీ డీటెయిల్గా దాని మీద కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించేసింది. మళ్ళీ ఆ కేసు ఎక్కడుంది? మళ్ళీ ఒకసారి లీగల్గా మాట్లాడి అవసరమైతే మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి చిత్తశుద్ధితో, అంకిత భావంతో మళ్ళీ పాత రిజర్వేషన్స్ రావడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేసి మళ్ళీ రిజర్వేషన్స్ సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందించాం. అమరావతి అభివృద్ధి గురించి 15,000 కోట్లు
ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడికి చేతులెత్తి ఉత్తరాంధ్ర ప్రజల తరపున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎవడు సాధించలేడు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 15 సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 15 సంస్థలు ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరాంధ్రకి మణిహారం, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి 11,440 కోట్లు తీసుకొచ్చి ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తామనేటువంటి నిర్ణయాన్ని తప్పించినటువంటి ఒక మహా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ గురించి 14,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు, కొప్పర్తి వాల్వకొల్లికి 4,936 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా అనేక విధాలుగా సహకారం ఇస్తుంది. ఈరోజు వైసీపీ నాయకులు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళారు, ఏం చేశారు? చదువు ఉందా? సంజ ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు. జీవితంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పైసా పెట్టుబడి పెట్టమని ప్రతి ఒక్కరూ భయాందోళన చెందారు. కారణం ఎవరు? 5 సంవత్సరాలు నీ విధ్వంసానికి, నీ ధనదాహానికి కొత్త పరిశ్రమ రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ నీకు చేతులెత్తి దండం పెట్టి పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకు వెళ్ళిపోయి పరిశ్రమలు లేకుండా అవస్థలు పెడితే నువ్వు చేసిన విధ్వంసాన్ని, నువ్వు చేసినటువంటి అపనమ్మకాన్ని 7 మాసాలు సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఒక హోప్ కలిగించి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం.